ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న కిచెన్ టూర్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఓవరాల్గా మా కిచెన్ అనేది ఎలా ఉంటుంది, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. మెయిన్గా మనం లేడీస్ వచ్చేసి ఎక్కువ టైము లేచిన దగ్గర నుంచి కిచెన్లోనే ఎక్కువ టైం ఉంటాం కాబట్టి కిచెన్ అనేది ఫస్ట్ నీట్గా ఉంటే ఆ తర్వాత ఇల్లు అనేది మనం నీట్గా ఉంచుకోవచ్చు. సో అందుకని నేను కిచెన్ అనేది కొంచెం స్పేస్గా ఉన్న కిచెన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు కిచెన్లో షెల్ఫ్స్ అనేవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను రండి. మా కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అనేది, సపరేట్ రూమ్ అంటూ ఏమీ ఉండదు, ఓపెన్ కిచెన్. ఈ కిచెన్ అనేది మీకు డీటెయిల్గా ఎలా ఉంటుంది, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రిడ్జ్ కనిపిస్తుంది మీకు. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి వోల్పూర్ ఫ్రిడ్జ్ మాది. అలాగే ఈ ఫ్రిడ్జ్కి వచ్చేసి నేను క్యాట్ బొమ్మ ఉంటుంది కదా, ఈ క్యాట్ బొమ్మని స్టిచ్ చేశాను. కొంచెం లుక్గా ఉంటుందని చెప్పి ఫ్రిడ్జ్ డోర్కి ఇలా స్టిచ్ చేశాను. అలాగే ఫ్రిడ్జ్ పైన వచ్చేసి గాజుది ఫ్లవర్ పెట్టాను నేను ఇక్కడ, కొంచెం నీట్గా కనిపిస్తుందని చెప్పి ఫ్రిడ్జ్ మీద ఇలా పెట్టాను. అలాగే ఫ్రిడ్జ్ కవరు, ఇంకా దాని పక్కన వచ్చేసి పెద్దది మీకు షెల్ఫ్ ఉంటుంది. ఫస్ట్ మీకు పైన చూపిస్తున్నాను చూడండి. పైన నేను ఫ్లవర్ వాజులు పెట్టుకున్నాను, పెద్ద సైజువి అలాగే చిన్న సైజువి. లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మనం కిచెన్లో అనేది ఇలా సెట్ చేసుకుంటే. ఈ ఇంట్లో ఏంటంటే 3 స్టెప్స్లో షెల్ఫ్స్ అనేవి ఇచ్చారు. ఒక్కో దానికి 5 అనేవి షెల్ఫ్స్ ఉన్నవి, 5 షెల్ఫ్స్ ఉన్నవి చిన్న చిన్నగాను. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో నేనేమి పెట్టుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ షెల్ఫ్ లో వచ్చేసి 3 అని చెప్పాను కదా, ఫస్ట్ దాంట్లో నేను అన్ని గాజు ఐటమ్స్ పెట్టుకున్నాను. అలాగే సెకండ్ దాంట్లో వచ్చేసి మొత్తం అంతా స్టీల్ ఐటమ్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను నేను. ఇలా షెల్ఫ్ అంతా కూడా ప్లాస్టిక్ ఐటమ్సే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఈ షెల్ఫ్ లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 ఉన్నాయి కదా మొత్తం. ఈ 5లో ఫస్ట్ వచ్చేసి నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు కదా డిషెస్, పెద్ద పెద్దవి, ఆ డిషెస్ అనేవి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా నేను మీకు చూపించే వస్తువులన్నీ కూడా మా ఇంట్లోవి సగం వరకు మాకు గిఫ్ట్ కింద వచ్చినవే. ఈ పైన చూపించే పెద్ద పెద్ద డిష్లన్నీ కూడా నా గిఫ్ట్ కింద వచ్చినాయేను. అవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేవి. మాకు ఇటు డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి నేను ఇలా షెల్ఫ్లోనే ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ షెల్ఫ్ వచ్చేసి అన్ని గాజు ఐటమ్స్. ఇవన్నీ ఎక్కువ గ్లాసెస్, మొత్తం అన్నీ కూడా గ్లాసులు. బ్యాక్ సైడ్ ఉన్న గ్లాసులన్నీ కూడా గిఫ్ట్ కింద వచ్చినాయేను. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ బౌల్స్. ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ అలాగే ఇవి హనీ కలర్లో ఉన్నాయి కదా, ఈ గ్లాసెస్ మాత్రమే నేను తీసుకున్నాయి, మిగిలినవన్నీ కూడా గిఫ్ట్ కింద వచ్చినాయేను. షెల్ఫ్ వచ్చేసి అన్ని బౌల్స్ ఉంటాయి, డిఫరెంట్ బౌల్స్ ఉంటాయి మీకు అన్ని. ఒక్కొక్క బౌల్ ఒక్కో షేప్లో ఉంటుంది, అలాగే ఒక్కొక్క కలర్లో ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి హనీ కలరు, ఇది ఒక డిఫరెంట్ కలరు, డిఫరెంట్ బౌలు. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కలరు, డిఫరెంట్ బౌలు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను భోజనం ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ పెట్టాను. సో ఈ షెల్ఫ్ అంతా ఫైనల్గా అన్ని బౌల్సే ఉంటాయి. నెక్స్ట్ షెల్ఫ్లో కూడా అన్ని గాజు ఐటమ్సే ఉంటాయి. ఎక్కువ మీకు కప్స్ కనిపిస్తాయి. ఈ కప్స్ ఏంటంటే, ఈ కప్స్ నేనే తెచ్చుకున్నాను డీమార్ట్లో. కప్స్ అనేవి చాలా కలర్స్లో ఉన్నాయి అనమాట. నేను వెళ్ళినప్పుడల్లా ఒక కప్ తీసుకొచ్చాను. సో అందుకని మీకు కప్స్ అన్నీ ఎక్కువ కనిపిస్తాయి. కలర్స్ చాలా బాగున్నాయి డీమార్ట్లో ఈ కప్స్ అనేవి. సో అందుకని చెప్పి నేను వెళ్ళినప్పుడల్లా ఒక కప్ తీసుకొచ్చాను. ఈ కప్స్ అన్నీ కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి కప్స్, మిల్క్ తాగే కప్స్. ఇవి 2 కప్స్. ఇవి కూడా నేను ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ ఇవి కూడా కప్సేను, ఇటొక సెట్ అలాగే ఇటొక సెట్ పెట్టాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి గాజువే. ఇవి కూడా నేను బాదం పప్పు వేసాను ఇందులో, అలాగే ఒక దాంట్లో కారపొడి వేసాను. నెక్స్ట్ కింద లాస్ట్ షెల్ఫ్లో ఏంటంటే, ఇది వచ్చేసి బకెటేను, కాకపోతే ఇది నేను కూరగాయలు ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాం కదా, ఇంటికి తీసుకురాగానే కొంచెం వెనిగర్ వేసి మనం కూరగాయలు అనేది వాష్ చేసుకుంటున్నాం కదా సాల్ట్ వేసి, అలా వాష్ చేసుకోవడానికి అని చెప్పి నేను ఈ బకెట్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఇవి కూడా కూరగాయలు ఏమన్నా వాష్ చేయడానికి అని చెప్పి జల్లెడివి బుట్టలు, ఒకటి స్టీలు అలాగే ఒకటి ప్లాస్టిక్, వీటిని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుంటానికి కూడా యూజ్ అవుతాయి అని చెప్పి ఇలా తీసుకొచ్చుకొని ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే దాని పక్కన వచ్చేసి దేవుడి సామాన్ కూడా నేను వాష్ చేసిన తర్వాత నీళ్ళు అవి ఉంటాయి అని చెప్పి కొంచెం సేపు బుట్టలో వేసి అక్కడ పెడతాను, అవి కూడా అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది లాస్ట్ షెల్ఫ్. నెక్స్ట్ షెల్ఫ్ వచ్చేసి మొత్తం స్టీల్
ఐటమ్సే ఉంటాయి. పైన వచ్చేసి అన్ని పెద్ద సైజువి క్యాన్స్ అనేవి పెట్టుకున్నాను నేను. దాని ముందు వచ్చేసి చిన్న సైజులో ఉన్న క్యాన్లు పెట్టాను, స్టీల్వే అండి. నేను ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని నాకు గిఫ్ట్ కింద వచ్చినాయి, స్టీల్ ఐటమ్స్ కూడాను. ఇది వచ్చేసి పైన షెల్ఫ్. సెకండ్ షెల్ఫ్ లో వచ్చేసి స్టీల్వే డబ్బాలన్నీ పెట్టుకున్నాను నేను. బ్యాక్ సైడ్ అన్ని డబ్బాలు ఉంటాయి, అలాగే దాని ముందు వచ్చేసి కూడా అన్ని డబ్బాలే ఉంటాయి. చిన్న చిన్న క్యాన్స్, అలాగే చిన్న చిన్న డబ్బాలు, స్టీల్ డబ్బాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా దాని ముందు వచ్చేసి ఇది వచ్చేసి ఫిల్టర్ కాఫీ చేసుకునేది. నెక్స్ట్ ఇవి 2 గ్లాసెస్. మిగిలినవి కూడా ఇవన్నీ చిన్న చిన్న బాక్సెస్. నెక్స్ట్ షెల్ఫ్ లో కూడా మీకు అన్ని స్టీల్ ఐటమ్స్ కనిపిస్తాయి. 2 పెద్ద సైజు ప్లేట్స్ ఉంటే వాటిని అలా పెట్టాను. నెక్స్ట్ అన్ని డిష్లు కనిపిస్తాయి మీకు, అన్ని స్టీల్ డిష్లు మొత్తం. ఇవన్నీ కూడా ఇది కూడా నాకు గిఫ్ట్ కిందే వచ్చింది. ఈ డిష్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది చూడండి. ఈ డిష్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫోర్త్ షెల్ఫ్ లో వచ్చేసి అన్ని బాక్స్లే ఉంటాయి, స్టీల్ బాక్సులు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి బకెట్లు ఉంటాయి, స్టీల్ బకెట్లే. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇది. ఈ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మిక్సీ గిన్నెలు. అలాగే ఇవన్నీ కూడా బాక్సెస్ మొత్తం అన్ని కూడాను. ఇలా ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకుంటే నీట్ గా కనిపిస్తుందని చెప్పి నేను ఇలా సెట్ చేశాను. లాస్ట్ షెల్ఫ్ లో ఏంటంటే ఉల్లిపాయలు తీసుకొస్తే కనుక ఇక్కడ పోసుకోవడానికి స్పేస్ ఎక్కువగా ఉందని చెప్పి నేను ఇక్కడ ఖాళీగా వదిలేశాను. ప్రెసెంట్ అయితే ఉల్లిపాయలు లేవు. ఇక్కడ ఉల్లిపాయలు అనేది వేసుకుంటాను. మీకు వెల్లుల్లిపాయ బుట్ట ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి అల్లం వేస్తాను ఇందులో. నెక్స్ట్ ఇది వచ్చేసి టమాటాలను అలాగే బంగాళదుంపలు వేసాను. ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వెనక మీకు స్టీల్ బేషన్ కనిపిస్తుంది కదా, ఈ బేషన్ లో వేసుకొని ఇది ఇక్కడే పెట్టేస్తాను. నెక్స్ట్ పూరి పేట, అలాగే కర్ర. నెక్స్ట్ ఫస్ట్ షెల్ఫ్ లో వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ అని చెప్పాను కదా, ఈ షెల్ఫ్ మొత్తం కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్ఫ్ లో వచ్చేసి పెద్ద పెద్ద ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ అన్ని కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. పెద్ద పెద్ద డబ్బాలు ఉంటే వాటిని నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి స్మైలీ, 19 రూపీస్ డిమార్ట్ లో తీసుకున్నాను. ఇది ఈ బాక్స్ అనేది బాగుందని చెప్పి ఇలా వస్తుంది ఇది. వీటన్నిటిలో కూడా ఏంటంటే రవ్వ, అలాగే గోధుమ పిండి, సేమియా, ఇవన్నీ పెద్ద పెద్దవి మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు ఇందులో పోసుకొని నేను స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ షెల్ఫ్ వచ్చేసి అన్ని మీకు చిన్న చిన్న వస్తువులే కనిపిస్తాయి. ఆల్మోస్ట్ మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ మీకు చిన్న చిన్న వస్తువులే కనిపిస్తాయి, పెద్ద ఐటమ్స్ చాలా తక్కువ కనిపిస్తాయి, స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చిన్న చిన్న వస్తువులే ఎక్కువ నచ్చుతూ ఉంటాయి. సో అందుకని నేను చిన్న చిన్న వస్తువులు ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను. పెద్ద వస్తువులు అనేవి చాలా తక్కువ. ఈ డబ్బాలు కూడా ఇవే మీకు పెద్దగా కనిపిస్తాయి, మిగిలిన అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని చిన్న చిన్న డబ్బాలే ఉంటాయి మా ఇంట్లో. సో ఇప్పుడు ఈ షెల్ఫ్ చూద్దాం. షెల్ఫ్ అంతా కూడా మొత్తం ఇలా చిన్న చిన్న డబ్బాలతో నేను ఆర్గనైజ్ చేశాను. ఎల్లో కలర్లో ఉన్న బఠానీ, జీలకర్ర, సోంపు, నువ్వులు అవన్నీ కూడా ఈ చిన్న చిన్న డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేస్తాను. లాస్ట్ షెల్ఫ్లో వచ్చేసి ఇవి ప్లాస్టిక్ డబ్బాలు. ఇందులో వచ్చేసి మిగిలిపోయిన సరుకులు ఉంటాయి కదా, మనం యూజ్ చేసుకోవడానికి డబ్బాల్లో వేసుకుంటాము. మిగిలిన సరుకులన్నింటినీ నేను ఇక్కడ ఈ డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. సో ఓవరాల్గా కిచెన్లో ఉన్న పెద్ద షెల్ఫ్ అయితే ఇదేనండి. చూసారు కదా, ఇవి ఎలా ఉన్నాయి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ షెల్ఫ్కి పక్క సైడ్ వెంబట మనకి కిచెన్ టాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ కిచెన్ టాప్ని ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను రండి. మాకు కిచెన్ టాప్ అనేది కూడా చాలా పెద్దగానే వచ్చింది, ఎల్ షేప్ లో వస్తుంది కిచెన్ టాప్ అనేది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ బోర్డు ఇచ్చారు, స్విచ్ బోర్డు. ఇక్కడే నేను మిక్సీ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్లగ్ ఇచ్చారు కాబట్టి మనకి డైలీ కిచెన్ లో మిక్సీ అవసరమే కాబట్టి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ మిక్సీ పెట్టుకున్నాను. దాని పక్కనే వచ్చేసి గ్లాస్ లో పుదీనా వేసి పెట్టుకున్నాను నేను. కిచెన్ లో ఇది నాకు కంపల్సరీ ఉండాల్సిందే. పుదీనా తీసుకొస్తే కనుక ఎప్పుడు మాకు పుదీనా అనేది కంపల్సరీ తీసుకొస్తూనే ఉంటారు మా వారు. సో తెచ్చినప్పుడల్లా నేను పుదీనా అనేది ఇలా వేసి బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో ఇలా పెట్టుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మనకి ఇల్లు అనేది బ్యాడ్ స్మెల్ అనేది ఏమీ లేకోకుండా చాలా నీట్గా మంచి సువాసన వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, పుదీనాని ఇలా పెట్టుకుంటే కనుక మీ ఇల్లు అనేది చాలా బాగుంటుందని చెప్పి. ఆ లింక్ కూడా నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కిచెన్ టాప్ మీద ఎక్కువ నేను ఏం ఐటమ్స్ పెట్టను, ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. మనకి ఏవి అవసరమో వాటిని మాత్రమే నేను ఈ కిచెన్ టాప్ మీద పెట్టాను. ఎక్కువ రెసిపీస్ షూట్ చేస్తున్నాను కాబట్టి
నాకు కొంచెం ఎక్కువ స్పూన్స్ ఇవన్నీ ఎక్కువే ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నాకు చిన్న చిన్న స్పూన్స్ ఉన్నవి. ఇవేంటంటే మా అత్తగారు నాకు పెళ్ళైన తర్వాత నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవి నేను అడిగి ఒకటి తెచ్చుకున్నాను అప్పుడు ఇంట్లో ఉంటే. సో తర్వాత నాకు ఎక్కడో కనిపిస్తే ఇంకా 2 తెచ్చుకున్నాను. దాని తర్వాత స్పూన్స్ వేసుకుంటానికి ఇలాంటిది డబ్బా ఒకటి తీసుకున్నాను నేను. ఇది కూడా డీమార్ట్లోనే తీసుకున్నాను. సో స్టీల్ స్పూన్స్ అన్నీ కూడా ఈ డబ్బాలో వేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డబ్బా ఒకటి తీసుకున్నాను. వీటిలో కూడా ఎక్కువ నేను స్పూన్సే వేసుకున్నాను. అలాగే ఇదొకటి ఎగ్ మిక్స్ చేసేది బేటర్ లాంటిది, ఇది కూడా ఇందులో వేసుకున్నాను. దాని తర్వాత స్టీల్దే ఇంకొకటి తీసుకున్నాను స్టాండ్ లాంటిది. ఇందులో కూడా అన్నీ ఎక్కువ చాకులు అలాగే ప్లాస్టిక్ స్పూన్స్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఇలాంటి డబ్బా ఒకటి తీసుకొని ఇందులో ఓన్లీ అన్ని చెక్క ఐటమ్స్ మాత్రం వేసుకున్నాను. చాకు 2 చాకులు కూడా ఇందులో వేసాను. ఇంకా మిగిలిన అన్నీ కూడా ఎక్కువ చెక్క స్పూన్లే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే స్పూన్స్ స్టాండ్. ఇది వచ్చేసి నాకు ఎప్పటి నుంచో ఉంది, నేను పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను స్పూన్స్ స్టాండ్ అనేది. అప్పుడు ఇలాంటివి వచ్చేవి. దాని తర్వాత ఇది వచ్చేసి కప్స్ స్టాండ్, కప్స్ అలాగే ప్లేట్ల స్టాండ్. ఇది 2 రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. మనం 6 కప్పులు పడతాయి ఇందులో, ఇటు 3 అలాగే బ్యాక్ సైడ్ ఒక 3 పెట్టుకోవచ్చు మనం కప్స్ అనేవి. అలాగే ఈ ప్లేస్లో వచ్చేసి మనం చిన్న చిన్న ఇలాంటి ప్లేట్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీని కింద వచ్చేసి నేను రైటర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ దాని పక్కనే ఒక స్టాండ్ తీసుకొని దానిపైన నేను పోపుల డబ్బా పెట్టుకున్నాను. స్టీల్ డబ్బా అనేది పోపుల డబ్బా కూడా. ఇంకా దాని పక్కనే వచ్చేసి ప్లాస్టిక్ స్టాండ్ ఒకటి తీసుకొని దీనిపైన మనం ఇక్కడ గ్యాస్ పక్కన యూజ్ చేసుకోవటానికి ఇది వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, కారము, ఇవి 2 సాల్ట్, ఒకటి దొడ్డు సాల్ట్, ఇంకొకటి వచ్చేసి మామూలు సాల్ట్. ఈ డబ్బాలు పెట్టుకున్నాను. నెక్స్ట్ కింద వచ్చేసి పసుపు అంటే పెప్పరు, కొంచెం సాల్ట్ వేసుకునే డబ్బాలు ఉంటాయి కదా స్ప్రింకిల్ చేసుకోవటానికి, ఆ డబ్బాలు ఇవి. ఇంకా నెక్స్ట్ అవి కూడా అవేను. మిగిలిన బ్యాక్ సైడ్ కూడా కొంచెం బేకింగ్ సోడా డబ్బా, అలాగే ఇది వచ్చేసి ఇంగువ. ఇవన్నీ కూడా నేను ఇలా కింద షెల్ఫ్లో పెట్టాను. ఇలా చిన్నది షెల్ఫ్ తీసుకొని పెట్టుకుంటే మనకి కిచెన్ స్టవ్ పక్కనే మనం తొందరగా తీసుకొని వేసుకోవటానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇలాంటి స్టాండ్ తీసుకొని ఇలా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ మీకు దాని పక్కనే ఇది వచ్చేసి ఆయిల్ డబ్బా. ఇది వచ్చేసి నేను స్టవ్కి పక్కనే పెట్టేసుకుంటాను ఆయిల్ డబ్బా అనేది. ఇంక ఇప్పుడు మీకు మా స్టవ్ చూపిస్తాను. మా స్టవ్ వచ్చేసి 4 బర్నర్ స్టవ్ అండి. దీనికి మూత కూడా వచ్చింది చూడండి, దుమ్ము అనేది పడుకోకుండా దీనికి మూత కూడా ఇచ్చారు. మీకు నేను పైకి లేపి చూపిస్తున్నాను చూడండి. ఈ స్టవ్ని మా బావగారు వాళ్ళు ఇచ్చారు. మా బావగారు వాళ్ళు రీసెంట్గానే ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశారు. సో వాళ్ళు ఏంటంటే కొత్త స్టవ్ తీసుకున్నారు. ఈ స్టవ్ అనేది మాకు ఇచ్చారనమాట. సో మనం వంట చేసుకోవటం అయిపోగానే దీన్ని మనం ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకి దుమ్ము అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది. కాబట్టి మనకి గ్యాస్ పొయ్యి అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఫస్ట్ మనకి గ్యాస్ పొయ్యి నీట్గా ఉంటేనే వంట అనేది చేయబుద్ధి అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడు గ్యాస్ పొయ్యి అనేది నీట్గానే ఉంచుతాను. డైలీ నేను వంట చేయడం అయిపోగానే గ్యాస్ అనేది కంపల్సరీ క్లీన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ గ్యాస్ పక్కన కూడా మొత్తం కొంచెం ఖాళీగానే ఉంటుంది. ఇది వచ్చేసి వ్యాక్యూమ్ పాటు హాట్ వాటర్ పోసుకోవడానికి. డైలీ ఇది కంపల్సరీ. ఇందులో హాట్ వాటర్ అనేది మేము డైలీ తాగుతూనే ఉంటాము ఇంట్లో. దాని పక్కన వచ్చేసి ఒకటి చిన్న బింది, అలాగే ఇది వచ్చేసి వాటర్ది రాగి బింది. ఇది కూడా నేను ఎప్పుడు ఇలా క్లీన్గానే ఉంటుంది. ఆ రాగి బింది అనేది ఎప్పుడు నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. చాలా ఈజీ. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా సింపుల్గా మనం రాగి బిందిని అలాగే రాగి గ్లాసుని అనేది క్లీన్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే వాటర్ ఇవి తాగడానికి నేను ఈ బింది యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి డైలీ వంట చేయడానికి అని చెప్పి సపరేట్గా వాటర్ యూజ్ చేసుకోవడానికి ఈ చిన్న బిందెలో పోసుకుంటాను. ఇవేంటంటే మినరల్ వాటర్ కదా, ఈ మినరల్ వాటర్ని నేను వంట చేయడానికి అనేది యూజ్ చేయను. సో అందుకని చెప్పి నేను ఈ 2 బిందెల్ని కూడా కిచెన్ టాప్ మీద ఉంటాయి ఇవి కూడా. సో ఇంకా దాని పక్కన వచ్చేసి స్టీల్ది స్టాండ్ ఉంటుంది. స్టీల్ స్టాండ్. ఇవన్నీ కూడా మొత్తం పళ్ళాలు, డైలీ నేను యూజ్ చేసుకునే పళ్ళాలు, అలాగే ప్లేట్స్, గ్లాసెస్, చిన్న చిన్న లోటాలు, ఇవన్నీ కూడా ఇంకా స్పూన్స్ కర్రీలో యూజ్ చేసుకోవడానికి, రైస్లోకి, అలాగే టీ వడ పోసుకోవడానికి, కాఫీ వడ పోసుకోవడానికి. నెక్స్ట్ ఇవి బాటిల్స్ క్లీన్ చేసుకునే బ్రష్. ఇంక ఇవన్నీ కూడా నేను ఇక్కడ హ్యాంగ్ చేశాను మొత్తం అన్నీ కూడా. ఇక కింద వచ్చేసి ఈ స్టాండ్, అంట్లు కడిగే స్టాండ్ ఉంటుంది. ఇక్కడైతే నాకు ఖాళీగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడే పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడే వాష్ చేసేసి ఇక్కడే పెట్టేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడే సామాన్ అనేది వెండిపోతాయి.
ఇంకా అలాగే ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్ చేసుకునేది ప్యాడ్, ఇది కూడా నేను ఇక్కడే పెడతాను. ఈ సామాన్ స్టాండ్కి పక్క సైడ్నే ప్యూరిఫైర్ ఉంటుంది, అలాగే దాని పక్కనే మనకి స్విచ్ బోర్డు కూడా ఇచ్చారు. ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ప్లగ్ స్విచ్ ఇచ్చారనమాట. సో అందుకని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసేసాము. దాని కింద వచ్చేసి ట్యాప్స్ వస్తాయి, 2 ట్యాప్స్ ఇవి. ఒకటి వచ్చేసి నార్మల్ ట్యాప్, ఒకటి వచ్చేసి మంజీరా ట్యాప్. ఈ పైప్ వచ్చేసి ప్యూరిఫైర్ పైప్ అండి, సింక్లోకి పెట్టాము. నెక్స్ట్ కింద వచ్చేసి సింక్, ఇది సింక్ కూడా మాది స్టీల్ది, అలాగే కొంచెం పెద్దగా వస్తుంది. పక్కన వచ్చేసి నేను ఒక చిన్న బాస్కెట్ పెట్టుకున్నాను, అందులో సింక్ని క్లీన్ చేసి బ్రషెస్ పెట్టుకున్నాను. దాని పక్కన వచ్చేసి కిచెన్ టాప్ క్లీన్ చేసుకునేది, అలాగే డిష్ వాషరు. ఇంకా ఇది సింక్కి కింద వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా పైప్తో, అక్కడ వచ్చేసి నేను డస్ట్బిన్ పెట్టుకున్నాను, అలాగే క్యారీ బ్యాగ్స్ది చిన్న డబ్బా ఒకటి పెట్టుకున్నాను. ఈ సింక్కి పక్క సైడ్ వచ్చేసి మనకు దేవుడి గది ఉంటుంది కదా, దానికి సింక్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఇచ్చారు. ఆ గ్యాప్లో నేను చీపురి అలాగే చాట పెట్టుకుంటాను. సింక్ దగ్గర నుంచి కిచెన్ టాప్కి కింద వైపు కూడా చిన్నగా కొన్ని షెల్ఫ్స్ అనేవి ఇచ్చారు. ఆ షెల్ఫ్స్ నేనేం పెట్టుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కింద వచ్చేసి కిచెన్ టాప్కి కింద 2 షెల్ఫ్స్ ఇచ్చారు. ఫస్ట్ షెల్ఫ్లో వచ్చేసి నేను ఇలా డైలీ యూజ్ చేసుకునే స్టీల్ సామాన్ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి నేను రైస్ అనేది నేను రైస్ కుక్కర్లోనే వండుతాను, అంటే ఎలక్ట్రికల్ కుక్కర్ కాదు, నార్మల్గా గ్యాస్ మీద కుక్కర్లో పెట్టేసి వండుతాను నేను ఈ కుక్కర్లో. సో దీంట్లో నేను గిన్నె పెట్టేసి అందులో రైస్ వండుతాను. సో ఆ గిన్నెలు ఇవన్నీ, ఈ 3 కూడా అవేను. అలాగే ఇంకా చిన్న చిన్న గిన్నెలు పాలు పెరుగు అవి పెట్టుకునేవి, అవన్నీ కూడా నేను ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇడ్లీ పాత్ర ఒకటి ఉంటుంది, ఇంకా అవన్నీ కూడా ఈ షెల్ఫ్లో పెట్టాను. నెక్స్ట్ కింద షెల్ఫ్లో వచ్చేసి కుక్కర్స్ పెట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి రైస్ పెట్టే కుక్కరు, ఇది ఒకటి పప్పుది. ఇంకా ఇవి కూడా అప్పుడప్పుడు అవసరం అయితే కనుక నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో కుక్కర్లన్నీ కూడా ఇక్కడ ఇలా నేను కింద పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆ పక్కన వచ్చేసి పెద్దగా ఇచ్చేసారు షెల్ఫ్ అనేది, 2గా ఇవ్వకుండా మనకి ఆ షెల్ఫ్ అనేది 2 స్టెప్స్గా వచ్చింది కదా, ఇది వచ్చేసి ఓన్లీ 1 స్టెప్ ఇచ్చారు. అందుకని చెప్పి ఇక్కడ నేను బియ్యం పోసుకునే బీపు రంగు పెట్టాను. పైన ఏంటంటే నేను మూతకి దుమ్ము పడుకోకుండా ఇలా ఒక సంచి లాంటిది వేసేసాను, లేకపోతే దీని మీద ఏంటంటే దుమ్ము అనేది బాగా పడిపోతుంది, డస్ట్. అందుకని చెప్పి ఇలా కవర్ చేశాను. సో దాని పక్కన వచ్చేసి ఇడ్లీ పాత్ర అట్ట పెట్టిను, అలాగే కప్స్ స్టాండ్ అట్ట పెట్టి కూడా పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే వాడిన కొన్ని సామాను ఉంటే అవి పెట్టేసి అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను, అందుకని చెప్పి ఇక్కడ పెట్టేసుకున్నాను ఖాళీగా ఉందని చెప్పి. ఇక గ్యాస్కి కింద వైపు వచ్చేసి ఇంకా ఓపెన్గా ఉంటుంది ఇదంతా. ఇక్కడ ఏంటంటే మనం గ్యాస్ బండలు పెట్టుకోవడానికి పెద్దగా ఇచ్చారు. సో మా ఈ 2 బండలను కూడా నేను ఇక్కడ లోపల పెట్టేశాను. అలాగే చిన్న స్టూల్ ఉంటే అది కూడా పెట్టుకున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా కొన్ని వస్తువులు ఉంటే వాడినవి, అవి కూడా నేను క్యారీ బ్యాగ్స్లో అలా పెట్టేసి దుమ్ము పడుకోకుండా బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఇంకా గ్యాస్ బండకి పక్క సైడ్ కూడా 2 షెల్ఫ్లు ఇచ్చారు చిన్న చిన్నవి. సో ఈ షెల్ఫ్లో ఏంటంటే నేను మనం రైస్ కానీ లేకపోతే కర్రీ కానీ మిగిలిన ఉంటుంది కదా, అవన్నీ పెట్టుకోవడానికి ఇలా నేను స్టాండ్స్ అనేవి పెట్టుకున్నాను. ఈ స్టాండ్ మీద పెట్టేసుకుంటాను. కొన్ని చిన్న చిన్న బాండీ మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అది మిగులుతూ ఉంటుంది కదా ఆ బాండీలో, అలాంటివి ఇక్కడ మనకి పేపర్ మీద అవ్వకుండా నేను స్టాండ్స్ లాంటివి తీసుకొని ఈ స్టాండ్స్ని ఇక్కడ పెట్టేసుకున్నాను దీని మీద పెట్టుకోవడానికి. అలాగే అటు సైడ్ వచ్చేసి పప్పు గుత్తి, అలాగే డీప్ ఫ్రై చేసుకునే గరెట్లు, ఇంకా అవన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద స్పూన్స్, అవన్నీ కూడా అటు చివర పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ నేను డైలీ తీసుకుంటాను ఒక స్పూను ఉసిరి మురబ్బా, ఈ బాటిల్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఇది వచ్చేసి స్ప్రౌట్స్ బాక్స్, స్ప్రౌట్స్ కూడా నేను డైలీ తింటూ ఉంటాను. సో అందుకని చెప్పి ఈ బాక్స్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వెజిటబుల్ కట్టరు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి హనీ బాటిల్, అలాగే నెయ్యి బాటిల్, చింతకాయ చట్నీ, ఇంకా చట్నీస్ ఉంటే అవి కూడా ఇంకా నేను లోపల సైడ్కి పెట్టేసుకున్నాను అన్ని కొంచెం కనపడుకోకుండా. ఇంకా ఓవరాల్గా ఈ షెల్ఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కింద షెల్ఫ్ వచ్చేసి అన్ని డిషెస్ ఉంటాయి డైలీ నేను కర్రీకి యూజ్ చేసేవి, డీప్ ఫ్రై చేసేకి బౌల్స్, అలాగే అన్నీ ఇంకా బాండీలో ఉంటాయి డిషెస్ అన్నీ. ఇవి కూడా నేను ఇలా లోపలికి పెట్టేసి కొన్నేమో లోపలికి పెట్టాను, కొన్నేమో బయటికి పెట్టాను. సో కింద షెల్ఫ్ వచ్చేసి ఇలా ఆర్గనైజ్ చేశాను. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక సామెత చెప్తూ ఉంటారు కదా, ఇంటిని చూసి ఇల్లాలని చూడమని. సో మీరు కూడా మీ ఇంటిని ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి.
సో చూసారు కదా మా కిచెన్ టూరు. మా కిచెన్ అనేది ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.